వార్తల విహారీ న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంను నిర్వహించిన రాజంపేట పార్లమెంట్ జనసేన సమన్వయకర్త శ్రీనివాసరాజు. వాళ్ళు ఎక్కడైనా కార్యక్రమాలు కాకపోతే పుట్టూరు నియోజకవర్గంలో చూస్తున్నారు. రాష్ట్రం మనలో కూడా ప్రచార కార్యక్రమాలు ఎక్కడైనా ధైర్యంగా పనిచేయాలంటే కూడా ఒకే ఒక ధైర్యం మాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ఒక ధైర్యంతో మేము ఇల్లు వదిలి ఈ పుంగనూరు నియోజకవర్గంలో మీరందరూ కూడా పెద్ద వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి, ఇక్కడ ఉన్నారు అని గుర్తిస్తే చాలు. ఎందుకంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరాజు. నేను రాజంపేట పార్లమెంట్ జనసేన రాజంపేట పార్లమెంట్ ఎలక్షన్ కన్వీనర్గా నన్ను నియమించడం జరిగింది. అందులో భాగంగా నేను ఈరోజు పుంగనూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని మిగిలిన పొత్తులో ఉన్న పార్టీలు కలుపుపోతున్నాయా లేదా, ఆ పార్టీలతో సమన్వయం ఎలా ఉంది, బీజేపీ టీడీపీ అభ్యర్థులు ఇక్కడ ఉన్నారు, మా పార్టీ మా జన సైనికులు వీర మహిళలతో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయా లేదా, మా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేదానికి వాళ్ళు ఏదైనా ముందుకు వస్తున్నారా లేదా, ఇవన్నీ విషయాలు తెలుసుకొని ఇవన్నీ కూడా అభ్యర్థులతో చర్చించి మా వారికి కావాల్సిన ప్రయారిటీ ఇచ్చే విధంగా, అట్లాగే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ బయట ఫీల్డ్ లెవెల్లో కానీ మా ఓట్ ట్రాన్స్ఫర్లో కానీ అన్ని విషయాల్లో కూడా మా వాళ్ళని కలుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పుంగనూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చి మా వాళ్ళందరినీ కూడా నేను మాట్లాడుతున్నాను. అందరూ కూడా కొంతవరకు కొంతమంది కలుపుపోతున్నారు, కొంతమంది కలుపుకోలేకపోవడం లేదు అని చెప్పడం జరుగుతుంది. నేను రెండు పార్టీల అభ్యర్థులకి రెండు పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే జన సైనికులు నిస్వార్థంగా సేవ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ వారి యొక్క ఆశయ సాధన కోసం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని పారదోలేదానికి ఆయన ఏదైతే ఆ ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేశారో ఆ కూటమి అభ్యర్థుల విజయానికి మీరు సహకరించండి అని మాకు ఆయన అక్కడి నుంచి మెసేజ్ పంపడం జరిగింది. అందులో భాగంగానే జన సైనికులు నిరుత్సాహపడకుండా మాకు పోటీ చేసేదానికి అవకాశం లేకపోయినా కూడా అందరూ కలిసికట్టుగా కూటమి అభ్యర్థులకు ప్రచారం చేసి కూటమి అభ్యర్థులను గెలిపించుకునే దిశలో మా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. కాబట్టి నేను కూడా ఈ అభ్యర్థులు ఇద్దరిని కూడా ఒకసారి కలిసి వాళ్ళతో కూడా మాట్లాడి మా వాళ్ళకి కావాల్సిన గౌరవం ఇవ్వాల్సిన ప్రయారిటీస్ అన్నీ ఇవ్వవలసిందిగా నేను అభ్యర్థులతో కూడా చర్చిస్తాను. చర్చించిన తర్వాత మా ఓట్ ట్రాన్స్ఫర్ని తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా దుర్వినియోగం కాకుండా వచ్చే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ఖచ్చితంగా గ్యారెంటీగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, ప్రజాప్రభుత్వం రావాలని కోరుకుంటూ మా వాళ్ళందరికీ కూడా ఈరోజు అందరినీ కూడా రెండు పార్టీలకు సహకరించే విధంగా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగిందండి. అలాగే 8వ తేదీన మన మోడీ గారు కూడా పిలేరు సభకు రావడం జరుగుతుంది. అందుకు కావాల్సిన జన సమీకరణ కానీ మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు వస్తున్నారు. కాబట్టి ఆ రోజు ఆ మీటింగ్ని జయప్రదం చేయవలసింది కూడా నేను మా జన సైనికుల్ని జనసేన నాయకుల్ని వీర మహిళల్ని అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. సో తప్పకుండా రాబో రోజుల్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు దిశగా మా జనసేన నుండి మా జన సైనికులందరూ కూడా కలిసికట్టుగా ఉమ్మడి కూటమి అభ్యర్థులకి సహకరిస్తారు. ఇది ఈరోజు మీ మూలంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.